శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేషరాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీనరాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారం వీళ్ళకి ప్రారంభంలోనే వీళ్ళకి చంద్రుడు 3వ స్థానం నుండి వీళ్ళు సంచారం చేయడం, అలాగే వీళ్ళకి 3వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, ఇవి కాస్త శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జన్మలో కుజ మరియు రవి యొక్క సంచారం అంత అనుకూలత లేకపోయినా శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు లేదా మానసికంగా బుద్ధి చాంచల్యము, కోపము, క్రోధము, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త దేశ సంచారము, మనోవిచారము ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే వ్యవసాయపరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు మార్పు మాత్రం కొంత ఊరట లభించడం అనేది జరుగుతుందంటే వ్యయ స్థానంలో ఉన్న శుక్రుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి మారతాడో కాస్త కొద్దిగా కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. ఇదే సమయంలో గురువు కూడా వీళ్ళ యొక్క రాశిని చూడడం వల్ల కాస్త పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అయితే కాస్త శ్రద్ధ మాత్రం చాలా అవసరం. బుద్ధి చాంచల్యం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కొద్దిగా ఇబ్బందులు పడతారు. అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సినీ కళా రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తున్నా కూడా దాన్ని ఒక్కోసారి ఎలా నిలుపుకోవాలో అని తెలియని అయోమయ స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే ఈ యొక్క ఫ్యాన్సీ అలాగే మనకి వస్త్ర వ్యాపారాలు, ఆభరణాలకు సంబంధించినవి ఇలాంటివి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా నిలబడడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అనుకూలత,
మధ్య మధ్యలో వీళ్ళు ఈ వారం మధ్యలో శుభవార్తలు, వారాంతానికి ఇంచుమించు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు ఏం అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, లేదు వివాహం సరిగ్గా కావడం లేదు, లేదు మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.